జరిగిన టాస్క్ గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ నాకు డిమాండ్ పవన్ గుర్తొస్తున్నాడు. స్టార్టింగ్ సీజన్ లో ఎలా అయితే ఆడాడో ప్రతి గేమ్ ఇచ్చి పడేశాడు. లాస్ట్ వీక్ లో కూడా అదే డిమాండ్ పవన్ చూసాము. నాకైతే నిజంగా చాలా చాలా బాగా ఆడాడు అనిపించింది. ఈ లాస్ట్ వీక్ లో ప్రతి ఒక్కరు ఏంటంటే ఫన్ గా తీసుకోకుండా ప్రతి ఒక్కరు చాలా సీరియస్ గా ఆడుతున్నారు. నిజంగా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు ఎఫర్ట్ పెట్టేది. డిమాండ్ పవన్ విషయానికి వస్తే ఏంటంటే డిమాండ్ పవన్ ఆల్రెడీ మొన్న జరిగిన ఎపిసోడ్ లో 2 స్టార్లు గెలుచుకుంటే ట్రీట్ కూడా వచ్చింది. దాని తర్వాత మళ్ళీ నిన్న జరిగిన ఎపిసోడ్ ఏంటంటే నేను ఆడతాను, ఖచ్చితంగా నేను ఆడాలని చెప్పేసి అంటాడనమాట. దాంట్లో ఏంటంటే తనుజ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇమాన్యుల్ అందరూ నెక్స్ట్ వద్దు అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ గేమ్ ఆడు, ఈ గేమ్లో మేము ఆడతామని చెప్పేసి. బట్ ఏంటంటే తనకు లాస్ట్ టైం చూసుకుంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నారు, టికెట్ ఫినాల్ కొడతానన్నప్పుడు. నెక్స్ట్ వచ్చేసి లీడర్ బోర్డు నుంచి కూడా తీసేశారు. సో అప్పుడు కూడా ఏంటంటే తనకి స్క్రీన్ స్పేస్ కూడా పోయింది. కాబట్టి ఆయన ఈ టాస్క్లన్నీ ఆడతాను, నేను టాప్ 5లో కాదు, నేను డైరెక్ట్ కప్పు కోసం ఆడుతున్నాను అని చెప్పేసి మాట్లాడడంలో నాకు తప్పు కాదనిపించింది. ఇంకోటి చూసుకుంటే ఫస్ట్ టాస్క్ వచ్చేసి డిమాండ్ పవన్ అయితే ఆడలేదు. అందులో పేరుగా ఆడారు సంజన గారు అండ్ ఇమాన్యుయల్, నెక్స్ట్ తనుజ అండ్ కళ్యాణ్. ఆ బెలూన్ టాస్క్ విషయానికి వస్తే బిగ్ బాస్ అంటాడనమాట, ఈ టాస్క్ మీకు అందరికి గుర్తుందా అని చెప్పేసి. ఎందుకంటే లాస్ట్ టైం వీళ్ళందరూ కలిసి పెంట చేశారు ఆ టాస్క్ని, సంచాలకులు అందరు కూడా. సో దానికోసం ఏంటంటే ఈ టాస్క్ గుర్తుందా అన్నప్పుడు కళ్యాణ్ వచ్చేసి బాగా గుర్తుంది అని అంటే, తెలివితేటలు ఉపయోగించుకానంటే తెలివితేట ఎప్పుడో పోయినాయి అంటాడు. ఆ టాస్క్లో కళ్యాణ్ అని తనుజ ఇద్దరు విన్ అవుతారు. చాలాసేపు కళ్యాణ్ బెలూన్ హోల్డ్ చేస్తాడు. హోల్డ్ చేసిన తర్వాత పగిలిపోయిన తర్వాత వెళ్ళి తనుజ బెల్ కొడుతుంది. దాని గురించి కొంచెం వాళ్ళకి ఆర్గ్యుమెంట్ జరుగుతుంది తనుజ వాళ్ళ టీంకి, ఇమాన్యుయల్ కానీ సంజన గారికి. సో నెక్స్ట్ టాస్క్ చూసుకుంటే తనుజ డ్రాప్ అయ్యింది. ఆ టాస్క్లో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇచ్చి అంటే ప్రతి ఒక్కరు ఆడాలి, ఎందుకు అనుకున్నానంటే ఏదో గిఫ్ట్ వస్తుంది, లేదంటే ఫ్యామిలీ నుంచి ఒక వీడియో వస్తుంది అని చెప్పేసి ఉద్దేశంతో ఎవరు కూడా ఛాన్స్ ఎందుకు నేను మిస్ చేసుకోవాలి అని ప్రతి ఒక్కరు ఎఫర్ట్ పెట్టి ఆడేదన్నది ఆడారు. సో నిజంగా చాలా గ్రేట్ అనిపించింది. తర్వాత డిమాండ్ పవన్కి ప్లేయర్ ఆఫ్ ద డే అని చెప్పేసి ఏదో ఒకటి చెప్పినప్పుడు ఏంటంటే డిమాండ్ పవన్కి వాళ్ళ అన్న నుంచి ఒక వీడియో వస్తుంది అనమాట. ఆ వీడియో వచ్చేసి వాళ్ళ అన్న ఏం చెప్తారంటే, ఒక అగ్ని పరీక్ష షో నుంచి నువ్వు వెళ్ళావు, కష్టపడి వెళ్ళావు, దాని నుంచి నేను చాలా మంది అన్నారు నిన్ను, ఒక అబ్బాయి ఏం మాట్లాడాడు ఎందుకు అది అని చెప్పేసి. బట్ ఎవరైతే రివ్యూవర్స్ అన్నారో నిన్ను, అదే రివ్యూవర్స్ నిన్ను మెచ్చుకునే స్టేజ్కి వచ్చావు, నిజంగా నువ్వు చాలా గ్రేట్, టాప్ 3లో ఉంటావు ఖచ్చితంగా అన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్పాడు అనమాట. అంటే హింట్స్ ఇచ్చాడు అనమాట వాళ్ళ అన్న. దాని తర్వాత డిమాండ్ పవన్ వెళ్ళి కెమెరాతో మాట్లాడడం కానీ చాలా బాగా అనిపించింది. బట్ ఏ కెమెరా అయినా కానీ టాప్ 5లో ఉండడం అనేది నిజంగా ప్రౌడ్ మూమెంట్ అని చెప్పొచ్చు. తన ఫ్యామిలీకి కానీ తనకు కానీ తన లైఫ్కి కానీ నిజంగా ఖచ్చితంగా తన ప్రౌడ్ మూమెంట్ అనే చెప్పవచ్చు. నేను బేసిక్గా కళ్యాణ్ డిమాండ్ పవన్ గురించి స్లిప్పర్ టాస్క్ ఏదైతే ఉందో దాని గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తాను, చూడండి. నెక్స్ట్ అదే వీడియోలో ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.